రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భౌతికంగా దూరమై 68 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాజ్యాంగ రూపకర్త నేటికి జీవిస్తూనే ఉన్నారని, తన తుది శ్వాస వరకు దేశ ప్రజలకు నిరంతరం శ్రమించి దేశానికి రాజ్యాంగం అందించిన ప్రపంచ మేధావిని గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సందర్భంగా గుర్తు చేశారు. మహనీయుల ఆశయాలను సాధించుకోవటమే వారికి మనమిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, దుమ్మ ఆనంద్, గుండ థామస్, అవునూరి ప్రభాకర్, జింక శ్రీధర్, గుర్రం తిరుపతి, సంటి మహేష్, మూల కిషోర్, సిరిగిరి శ్రీకాంత్, లింగంపల్లి కిరణ్, బొండు రాములు, పిట్టెల సతీష్, గుడిసెం మనోజ్ కుమార్, న్యాత మహేష్, సంటి రాజేందర్, బండి రజనీకాంత్, నేదురి శ్రీకాంత్, లక్కె రవి, లక్కె దివాకర్, మేకల ప్రశాంత్, మేకల రాజు తదితరులు పాల్గొన్నారు. భౌతికంగా మన నుండి దూరమై 69 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాజ్యాంగం అనే రక్షణగా జీవించే ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారి తుది శ్వాస వరకు దేశ ప్రజలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంగా నిరంతరం శ్రమించి భారత రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా మనకు అందించడం జరిగింది. మహనీయుడు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలే తన కుటుంబంగా జీవించి దేశానికి ఎల్లలేని సేవ చేసిన గొప్ప వ్యక్తిని వారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి పురస్కరించుకొని మరి వేములవాడలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రం రాకముందే భారతదేశంలో జన్మించిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రం రాకముందే చేశాడు. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా మన దళిత సంఘాలు కలుపుకొని మరి వచ్చి వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరిగింది. మన రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగ ప్రకారంగానే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ, పరిపాలన విభాగం అన్ని విభాగాలు నడుస్తున్నాయి. కాబట్టి మనం గుర్తెరగాలి, వారి యొక్క గొప్పతనం గుర్తెరగాలి, రాజ్యాంగాన్ని యొక్క గొప్పతనం గుర్తెరగాలి. ఒక ఎస్సీ ఎస్టీలే కాదు, మన బీసీ మైనార్టీ మహిళలు సోదరులు అనుభవిస్తున్న రాజ్యాంగ ఫలాలను గుర్తు చేసుకుంటూ వారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలి. వేములవాడ మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఇది కార్యక్రమానికి మా దళిత బంధువులు అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, జైభీములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని మేము డిమాండ్ చేస్తూ దళితులు ఐక్యతతో ముందుకు నడిచి అంబేద్కర్ గారిని మరవద్దని మేము తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రజాప్రతినిధులు కానీ, దళిత ప్రజాప్రతినిధులు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కలిసి ఘనంగా జరుపుకోవాలని వేడుకుంటూ జై భీమ్. నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ దళిత సంఘాల నాయకులకు జై భీములు తెలియజేస్తూ మరి ఆయనకు నిజమైన ఘన నివాళులు ఎప్పుడంటే ఆయన సూచించిన మార్గంలో మనం ఏనాడైతే నడుస్తామో ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒక పార్లమెంట్ వ్యవస్థ ఈ విధంగా ఉండాలని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఒక ఆర్బీఐని సృష్టించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్త్రీలకు ఆస్తిలో సమాన ఆస్తి హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అలాంటి మహనీయుల్ని కొన్ని వర్గాలకే చేస్తూ అలా చేయడం తప్పు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు కొందరు వాడు కాదని ఈ సందర్భంగానే మరోసారి ముక్త కంఠంతో తెలియజేస్తూ అందరికీ ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి 69వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన మన దళిత సోదరులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి ఇచ్చిన శ్రీధర్ గారికి, అదేవిధంగా మా తోటి మహేష్, వీళ్ళందరికీ ఈ కార్యక్రమము ఘనంగా జరుపుకోవడం జరిగినది.
అంబేద్కర్ అనేది ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఇప్పుడు ఈ రోజుల మనకు వర్గీకరణ అనేది పెద్దలు మహనీయులు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మన బలహీనులకు, బడుగు వర్గాలకు, దళితులకు ఇప్పుడు ఈ పదవులు కొనసాగుతున్నామంటే వారి అభిమానము, వారు రచించిన రాజ్యాంగము. కాబట్టి మనము అంబేద్కర్ రచించిన రాజ్యాంగము దాన్ని మరవకుండా ఎప్పుడు వర్ధంతి కానీ జయంతి కానీ వారు గురువుగా మన దేవుడు, మన వెళ్ళవేళలా మాదిగా మాలలకు దేవుడు అనుకొని మనము ఎప్పుడు ఘనంగా జరుపుకోవాలని ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, అదేవిధంగా వచ్చిన సహోదరులు అందరికీ, దళిత నాయకులకు నమస్కారం చెప్తూ